నిన్నటి 'బిగ్ బాస్' చూసుకుంటే ఆహ్, ఆ టాస్క్‌లు మాత్రం నిజంగా భయంకరంగానే ఉన్నాయి. అంటే కొంచెం టఫ్ టాస్క్‌లే. మరీ ఆహ్, బాగా తెలివుంటే తప్ప ఆడలేదు. బట్ అయినప్పటికి గూడా ఆడారు. సంతోషం. అండ్ విచిత్రం ఏంటంటే ప్రతీదీ కష్టమైన టాస్కే. ఇప్పుడు ఆహ్, ఇటు నుంచి అటు బాల్స్ ఏయడము, బ్యాలెన్స్ చేసుకోవడం సరే వాళ్ళ పర్సనాలిటీలు బట్టి ఆధారపడి ఉంటదనుకోండి. ఏదో రకంగా బాల్స్ అయితే స్పూన్‌లో నింపారు. దాంట్లో ఆ అమ్మాయి యష్మి గెలిచింది. బట్ ఇట్స్ ఓకే. ఈవెన్ మణికంఠ కూడా బానే ఆడాడు. దాంట్లో తప్పేం లేదు. నెక్స్ట్ ఆ తర్వాత బాల్స్‌ని అటు పంపాలి అనుకునే టాస్క్‌లో ఆ రౌండ్ తిరిగేదుంది చూసావా? ఆదిత్య ఓం నిజంగా చాలా బాగా ఆడాడు. ఫస్ట్ టైమ్ ఆదిత్య ఓం ఒక టాస్క్ ఆడి గెలిచిందంటే ఆఫ్‌కోర్స్ అది కూడా బానే ఉంది. ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ మాత్రం మరీ దారుణం అసలు. అంతా కష్టపడి మొత్తానికైతే రౌండ్స్ తీసుకొచ్చాక, మళ్ళీ దాన్ని ఇలాగే వేయాలి అని ఉంది చూసావా? అది ఖచ్చితంగా ఎవరైనా సరే ఓడిపోతారు. పెద్ద విషయం కాదు. అంటే ఫస్ట్ ఆ టాస్క్ చూడగానే అనిపించింది, నీకు వైల్డ్ కార్డ్‌లను తీసుకురావాలనుకుంటే తీసుకొచ్చి పెట్టు. అంతేగాని వీళ్ళకి కష్టమైన టాస్క్‌లు ఇచ్చి, వీళ్ళు గెలవకుండా చేసి, వైల్డ్ కార్డ్‌లను తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. ఆ మాత్రం కష్టమైన టాస్క్‌లు ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి చాలా జోవియల్‌గా ఆడుతా వస్తున్నారు కాబట్టి కొద్దో గొప్పో మోతాదు పెంచాల్సిన అవసరం అయితే ఉంది. సరే ఏదేమైనప్పటికీ టాస్కుల వల్ల వీళ్ళు ఆడుతున్నారు. ఈ కంటెస్టెంట్‌లే చివరి వరకు ఉంటారు. కాకపోతే ఎంటర్‌టైన్‌మెంట్ పరిస్థితి ఏంటంటే ఎవడు ఎంటర్‌టైన్ చేయట్ల. ఎందుకు చేయట్లేదు అంటే వీళ్ళందరూ సీరియస్‌గా ఆడుతున్నారు. మీరు కూడా ఏం కమెడియన్‌లనేం పంపలేదు గదా! సో, ఇప్పుడేం జేస్తున్నారంటే ఈ వైల్డ్ కార్డ్‌లందరూ గూడా ఎంటర్‌టైన్‌మెంట్ అనే ఒక టాస్క్‌ని నెత్తిన పెట్టుకొని వచ్చేవాళ్ళే ఉన్నారు. నంబర్ 1 సరిగ్గా డాన్సులు ఎవడు జేయట్ల. ఆ పిల్ల పాపం డాన్సర్ గాబట్టి నైనిక కొద్దో గొప్పో ఆడుద్ది కానీ మిగతా ఎవ్వరు సరిగ్గా ఆడట్ల. మార్నింగ్ సాంగ్ పెట్టారంటే బాబోయ్! వీళ్ళెందుకు లేచారా ఈరోజు అనిపిస్తుంది. అలా ఉంది పరిస్థితి. సో, అందుకని జెప్పేసి ఇప్పుడు మళ్ళీ కొంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలని తీసుకొస్తున్నాం. ఎంటర్‌టైన్‌మెంటే ముఖ్యంగా. ఇప్పుడు గంగవ్వ వస్తుంది. గంగవ్వని ఎందుకు తీసుకొస్తున్నారు? ఎంటర్‌టైన్‌మెంట్ ఆవిడేమో లాస్ట్ నేను ఇంట్లో ఉండలేను బాబోయ్! అని పారిపోయింది. అంటే మహా అంటే మళ్ళీ ఒక 2, 3 నెలలు ఆహ్, తనంతట తానే ఎళ్ళిపోతది. అండ్ నెక్స్ట్ అలాగే గౌతమ్. గౌతమ్ రావచ్చులే తప్పు లేదు. తను కూడా ఆఫ్‌కోర్స్ లాస్ట్ టైమ్ చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు. ముక్క అవినాష్ తను రావచ్చు. ఎందుకంటే పాపం ఈయన 'బిగ్ బాస్' కోసం 'జబర్దస్త్' వదులుకొని డబ్బులు కట్టేసి వచ్చాడు. అటు ఇటు కాకుండా ఉన్న సిట్యుయేషన్‌లో మళ్ళీ కామెడీ షోలు రాక చాలా అవస్థలు పడ్డాడు. మళ్ళీ తనకంటే ఒక ఫేమ్ రావాల్సిన అవసరం ఉంది. కొన్ని కొన్ని మంచి మంచి సినిమాలు పడితే పైకి లేస్తాడు. నెక్స్ట్ అలాగే 'నైని పావని'. ఆఫ్‌కోర్స్ ఈ పిల్ల లాస్ట్ టైమ్ అంట పాపం ఒక వారమే ఉండి ఎళ్ళిపోయింది కాబట్టి, అప్పుడు కూడా ఇలాగే వచ్చింది. ఒక వారం రోజులు ఉండి ఎళ్ళిపోయింది. అంటే ఆవిడ ఏంటో, ఎందుకొచ్చిందో, ఎందుకెళ్ళిందో కూడా ఎవడికి తెలీదు. ఆ పిల్లేమో అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు పంపారని నెత్తి నోరు బాదుకుంది. సరే ఇప్పుడైతే అట్‌లీస్ట్ కొన్ని రోజులైనా మనం 'నైని పావని' గురించి తెలుసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే తర్వాత ఈ పిల్ల డాన్స్ షోలు చేసినప్పుడు చాలా చేసింది. 'నానితోనే డాన్సో' ఇంకేవో ఉన్నాయి 'వీవీ జోడీలు, గీడీలు, జాడీలు' వీటన్నిటిలో చాలా చేసింది. అండ్ ఆ తర్వాత 'టేస్టీ తేజ' ఈయన కామెడీ చేస్తాను అని చెప్పి మాత్రం లోపలికొస్తున్నాడు. లాస్ట్ టైమ్ కూడా ఎలగబెట్టిందేమీ లేదు. ఆ కామెడీ ఇంకా వికృతంగా ఉంది. మరి ఈసారి వచ్చి ఎంత నస పెడతాడనేది ఆయన మీదే ఉంది. లేదా లాస్ట్ టైమ్ పెట్టింది నస అని తెలుసుకొని తనని తాను రీకరెక్ట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఏదన్నా కొత్తగా ఎంటర్‌టైన్‌మెంట్ పంచడానికి వస్తాడా అంటే అది కూడా చూడొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ తనతో ఇంకో జబర్దస్త్ ఆర్టిస్ట్‌లందరూ టీమ్ వస్తుంది కాబట్టి లైక్ రోహిణి గూడా ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ నెత్తి మీదేసుకొని రోహిణి గూడా వస్తుంది. అవినాష్, రోహిణి ఉన్నారు కాబట్టి తేజ ఏదో రకంగా వాళ్ళ ఆర్ స్కిట్‌లో, ఈ స్కిట్‌లో లేకపోతే పంచ్ డైలాగ్‌లో ఏసి కొంచెం నెట్టుకు రావచ్చు. ఇకపోతే అలాగే 'హరితేజ'. 'హరితేజ' గురించి మాట్లాడుకుంటే నిన్న 'దేవర' సినిమా మొత్తం చెప్పాలంటే 'దేవర' సినిమాలో గెటప్ సీనుని గూడా పెట్టుకున్నాడు గానీ వాడేం కామెడీ, గీమెడీ ఏమీ జేయల. కానీ ఒక్క డైలాగు, ఒక 2 డైలాగులు అంతే. 'హరితేజ' నవ్వులు పండించింది. ఉన్న కాసేపయినా సరే. జస్ట్ ఆ కొన్ని సెకండ్‌లయినా సరే. బట్ 'హరితేజ' ఎప్పుడూ ఎంటర్‌టైనరే మనకు తెలుసు యాంకరింగ్ జేసినా ఆహ్, తనలో ఉన్న ఉత్సాహం ఎప్పుడు అట్లాగే ఉంటది. ఆ పిల్ల నువ్వు అర్ధరాత్రి 12 గంటలకు లేపినా సరే ఏదో ఒక పంచ్ డైలాగ్‌తో లేస్తది. సో, 'హరితేజ' ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తది గ్యారంటీ. అలాగే 'మెహబూబు' ఈయననెందుకు పిలిచారంటే పాపం 'నైని పావని' ఉంది. కొద్దో గొప్పో డాన్స్‌లేస్తది. ఆల్రెడీ 'నైనిక' ఉంది. కొద్దో గొప్పో డాన్స్‌లేస్తది. మేల్ కంటెస్టెంట్‌లో ఎవడు డాన్స్‌లేయట్ల. ఇప్పుడొచ్చే 'గౌతమ్' ఏస్తే కొద్దో గొప్పో ఎయ్యాలి. లేదు అంటే ఇంకెవరన్నా ఉంటే బావుండనుకున్నారేమో లాస్ట్ టైము అప్పుడెప్పుడో వచ్చినటువంటి 'మెహబూబ్' ఉన్నాడు కదా! 'దిల్సే' పాపం ఆయన 'బిగ్ బాస్' వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ బాగా ఎదిగిన దాఖలాలైతే లేవు. సో, తనకు కూడా ఇంపార్టెంటే ఈ ప్లాట్‌ఫార్మ్. సో, టోటల్‌గా 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే
ఈ ఆదివారం లోపలికెళ్తున్నయితే ఒక వార్తయితే వచ్చింది. అండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి నాగార్జున గారు చెప్పారు. అది ఈరోజో, రేపో అయ్యే అవకాశం గూడా ఉంది. సో, గౌతమ్, ముక్కు అవినాష్, అలాగే గంగవ్వ, నైని పావని అండ్ టేస్టీ తేజ, రోహిణి అండ్ అలాగే హరితేజ, మెహబూబ్ వీళ్ళందరూ కన్ఫర్మ్ అన్నట్టుగా ఒక వార్త. మళ్ళీ వీళ్ళు రాకపోతే నన్ను తిట్టుకోవద్దు. థాంక్ యూ సో మచ్.